నమస్తే, నేను మీ నగేష్. తిరుపతిలో బుధవారం రాత్రి ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు పొందడానికి వెళ్ళిన 6 భక్తులు తొక్కిసలాటలో మృతి చెందారు. మరో 40 మంది దాకా భక్తులు గాయపడి వాళ్ళు తిరుపతిలోని స్విమ్స్ రుయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా 2 పరిస్థితి విషమంగానే ఉందని చెప్పి తెలుస్తోంది. ఇంతటికీ ఈ మహా విషాదకర సంఘటన అంటే టీటీడీ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలే లేవు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా గరుడోత్సవం జరుగుతుంది. ఆ గరుడోత్సవానికి దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు ఒకే రోజు తిరుమలకి చేరుకుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా ఇప్పటిదాకా ఎటువంటి చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదు. అంటే ఇంత లక్షల మంది భక్తులు ఒక చోట గుమిగి ఉన్నప్పుడు చిన్న చిన్న తోపులాటలు జరగడం, వాటిని కంట్రోల్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే ఒక విషయమే. అయితే తిరుపతిలో నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందడం వెనుక తిరుపతి దేవస్థానం తీసుకున్న ఒక నిర్ణయమే కారణమని చెప్పి మనం గట్టిగా చెప్పవచ్చు. అదేమిటంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు భక్తులు ఎవరైతే టోకెన్లు పొందరో దర్శనానికి సంబంధించి వాళ్ళను స్వామివారి దర్శనానికి అనుమతించేది లేదు అని తిరుపతి దేవస్థానం గత 10-15 రోజులుగా పదే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు చేస్తూ వచ్చింది. సో దీంతో భక్తులు ఏమనుకున్నారంటే ఏదో ఒక టోకెన్ ఉంటే చాలు మనం పోయి తిరుమలలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు. అయితే ఇందుకు తగ్గట్లుగానే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టోకన్లు జారీ చేయడం కోసం తిరుపతి దేవస్థానం తిరుపతిలో 8 కేంద్రాల్లో దాదాపు 90 కౌంటర్లు పెట్టి స్వామివారి భక్తులకు టోకెన్లు జారీ చేస్తామని చెప్పి ప్రకటించింది. ఇందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, రామానాయుడు మున్సిపల్ హై స్కూలు, ఎంఆర్ పల్లి, జీవకోన ఇలా ఒక 9 కేంద్రాల్లో గత ఏడాదిలాగే కౌంటర్లు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఈరోజు అంటే గురువారం ఉదయం 5 గంటల నుండి టోకన్లు జారీ చేస్తామని తిరుపతి దేవస్థానం ప్రకటించినప్పటికీ కూడా బుధవారం మధ్యాహ్నం నుంచే వేలాది మంది భక్తులు ఆయా టోకన్ల జారీ కేంద్రాల వద్దకు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. అలాగే ఈ క్యూ లైన్లు ఏవి ఉంటాయి ఆ క్యూ లైన్ల వద్ద కూడా కూర్చునే ప్రయత్నం చేశారు. అయితే పోలీస్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళను క్యూ లైన్లోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే బైరాగిపట్టణంలో ఉండే రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ కౌంటర్ వద్ద టోకెన్లు పొందడానికి వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు బుధవారం మధ్యాహ్నానికే. అయితే క్యూలోకి పోలీసు అధికారులు అనుమతించనందువల్ల ఈ కేంద్రం వెనుక సైడ్ ఉన్న మున్సిపల్ పార్కులో వాళ్ళు కూర్చున్నారు. సో రాత్రి ఒక్కసారిగా 9 గంటల సమయంలో పోలీసులు ఆ డోరు తెరవడంతో భక్తులు ఒక్కసారిగా దూసుకొని వచ్చారు. ఆ తొక్కిసలాటలో దాదాపు 6 మంది చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరో 40 మంది గాయపడ్డారు. అయితే ఈ ఏర్పాట్ల విషయంలో ఆ భక్తులను కౌంటర్ల జారీ కేంద్రం లోనికి అనుమతించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లు, ఆ తర్వాత క్రౌడ్ మేనేజ్మెంటు, భక్తులు ఎంతమంది వస్తే ఎలా వీటిని మేనేజ్ చేయాలనే వ్యవహారంలో తిరుపతి దేవస్థానం అధికారులు కానీ అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందినట్లు మనకు అర్థమవుతూ ఉంది. మొత్తం మీద చూస్తే ఈ వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మాజీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు, రాహుల్ గాంధీ గారు ఇలా వీళ్ళందరూ నాయకులంతా కూడా ఈ సంఘటనకు సంబంధించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇదే వ్యవహారానికి సంబంధించి తిరుపతి దేవస్థానం బీఆర్ నాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన జరగడానికి పూర్తిగా అధికారుల వైఫల్యమే కారణము, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఒక నిర్ణయం తీసుకుంది, ఇలాంటి సంఘటనలు జరగవచ్చు, మీరు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి నేను అధికారులకైతే స్పష్టంగా చెప్పాను. అయితే అధికారుల సమన్వయ ఏర్పాట్లలో లోపాల వల్లే ఈ సంఘటనలు జరిగాయి. ఆ మృతుల కుటుంబాలకు మనము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఇందుకు సంబంధించి ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంఘటన మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి ఆయన ప్రకటించారు. మొత్తం మీద చూస్తే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ప్రశ్నగా తయారైంది. అంటే ఈ వ్యవహారానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందిన అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలన్నా, లేదు వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుపతిలో 8 కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం టోకన్లు అంటే 10, 11, 12
ఈ 3 రోజులకు సంబంధించిన దర్శనం టోకన్లు గురువారం జారీ చేస్తారు. ఆ తర్వాత రోజులకు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు జారీ చేస్తారని చెప్పేసి కూడా ప్రకటించారు. సో ఈ 3 రోజుల్లో అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజుల్లో భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎలాగైనా సరే ఒక్క సెకండ్ పాటైనా కూడా ఈ 2 రోజుల్లో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని ప్రతి హిందువు, ప్రతి భక్తుడు విశ్వసిస్తారు. సో ఈ కారణంగానే లక్షలాది మంది భక్తులు వస్తారనేది అందరికీ తెలిసిన విషయం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇలాంటి క్రౌడ్ మేనేజ్మెంట్ను మేనేజ్ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం రోజు జరిగిన ఏర్పాట్లయితే ఒక రకంగానే ఉన్నాయి, కానీ అయితే క్రౌడ్ మేనేజ్మెంటు ఎప్పుడు భక్తులను లోనికి అనుమతించాలా, లోనికి అనుమతించాక ఈ కౌంటర్లలోకి ఎలా పంపాలా, టోకెన్ ఎలా ఇష్యూ చేయాలా, ఇష్యూ చేసిన అంటే టోకెన్ ఇచ్చిన వాళ్ళని ఎలా బయటికి పంపాలా అనే వ్యవహారానికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే, ఇందులో అధికారుల వైఫల్యం వల్లే ఈ సంఘటన జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం మీద చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి సంఘటన అంటే 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటి సంఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదొక మాయని మచ్చగా నిలిచిపోతుంది. అలాగే ప్రస్తుత పాలక మండలి కూడా ఇందుకు బాధ్యత వహించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అసలు ఈ సంఘటనకు కారణం ఎవరు అంటే కేవలం సారీ చెప్పి మృతుల కుటుంబాలను పరామర్శించి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చినంత మాత్రాన ఈ సంఘటన నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు తిరుపతి స్విమ్ స్కూల్ ఏరియాకు వచ్చి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు, ఈ సంఘటనకు సంబంధించి వ్యవహారాల మీద అధికారులతో రివ్యూ చేస్తారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి షెడ్యూల్ వచ్చేసింది. సో ఇది మంచిదే. ఒక సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి, మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళంతా కూడా భవిష్యత్తులో ఇలా జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం అనేది మంచిదే. కానీ జరిగిన సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారనేది ఇక్కడ ముఖ్యం. సో ఈ సంఘటనకు సంబంధించి శ్రీవారి భక్తులు కూడా తీవ్ర స్థాయిలో కలత చెందారు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఈ వ్యవహారానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం మరింత మంచి ఏర్పాట్లు చేసింటే బాగుండేది. భక్తులను కౌంటర్లలోకి అనుమతించే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని ఉంటే గినా బాగుండేదని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి.